హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా అందరూ? నేనైతే ఈ పల్లి పట్టి చేద్దాం అనుకున్నాను. పల్లి పట్టి అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే హెల్తీ అనమాట ఇది. పల్లీలు, బెల్లం కలిపి ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు తింటూ ఉంటాం మేము. ఎందుకంటే ఒకసారే తీసుకుంటాం కదా శనక్కాయలు. అవి తీసుకున్నప్పుడు వలుచుకొని శుభ్రంగా ఇలా పోసుకుని పల్లి పట్టిలాగా తింటూ ఉంటుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుందనమాట. పల్లీలు తినడం కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. ఇలా పల్లి పట్టి వేసుకొని కూడా తింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే బెల్లం ఉంటుంది కదా! బెల్లంలో ఐరన్ ఉంటుంది. అప్పుడప్పుడు మనం ఇలా తినడం కూడా మన హెల్త్‌కి చాలా మంచిదనమాట. నేనైతే ఇవి చెనక్కాయలైతే చక్కగా ఒలిచేసుకోవాలనమాట ఫస్ట్. ఇవైతే ఎప్పటినుంచో ఒలుద్దాం అనుకుంటున్నాను. కానీ నాకు టైమే కుదరట్లేదు వలవటానికి. కాదులే అని చెప్పేసి ఒకసారయితే పోసి కూర్చొని చక్కగా లైవ్ చేస్తూ చక్కగా ఒలిచేసుకున్నాననమాట వీటన్నిటిని అయితే. వీటిని చక్కగా వేయించుకోవాలండి బాగా. బాగా క్రిస్పీగా అనమాట. క్రిస్పీగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత అయితే వీటికి పొట్టొస్తది. పొట్టు కూడా మొత్తం కంప్లీట్‌గా పోయేటట్టు వేగిన తర్వాత తీసేసేయాలనమాట. కంప్లీట్‌గా తీసేసిన తర్వాత అప్పుడు మనం పాకం పట్టుకుంటానికి చాలా బావుంటాయి. నేనైతే అప్పుడప్పుడు ఇలానే చేస్తూ ఉంటాననమాట. తినడానికి ఏమీ లేనప్పుడు ఫాస్ట్‌గా ఇంట్లోనే ఉంటాయి కదా! శనక్కాయలైతే, బెల్లం అయితే బయట నుంచి తీసుకొచ్చుకుంటామనుకో, ఈ 2 కలిపేసి చేసేసుకుంటే అప్పటికప్పుడు ఏదైనా సరే స్నాక్ ఐటెమ్ తొందరగా ఈజీగా రెడీ అయిపోతుందనమాట. వీటన్నిటిని అయితే శుభ్రంగా వేయించేసాను కదా! చక్కగా పట్టు మొత్తం పోయేటట్టు వీటిని ఇలా నలుపుకోవాలనమాట. నలిపితే చాలు వేడి వేడిగా ఉన్నప్పుడే నలిపేయాలి. అలా నలిపితేనే చక్కగా పట్టు మొత్తం వస్తుందనమాట. ఈ పట్టు మొత్తం పోయిన తర్వాత చక్కగా బద్దలైపోవాలనమాట. ఇవి 2గా ఉంటది కదా! బద్దయితే గనక బద్దయ్యేదాకా నలుపుకోవాలనమాట బాగా. ఇలా పట్టు మొత్తం పోయేదాకా శుభ్రంగా నలిపేసేసి ఇలా చక్కగా పట్టు మొత్తం పోయిన తర్వాత ఇలా ఉంటాయి చక్కగా. చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయో పట్టు మొత్తం పోయిన తర్వాత చక్కగా బద్దలుగా. దీనికి చక్కగా ఒక అర కేజీ బెల్లం అయితే తీసుకున్నానండి నేను. ఈ పల్లీలు మొత్తానికి కలిపి ఒక అర కేజీ బెల్లం తీసుకుని కొద్దిగా అంటే కొద్దిగానే పోయేసాను వాటర్ ఎక్కువ పోయకూడదు. పాకానికి ఎప్పుడైనా సరే కొద్దిగా పోస్తే సరిపోతుంది. పాకం మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. గరిటెతో తిప్పుకుంటూ ఉంటే మనకి బాగా గట్టి పాకం రావాలన్నమాట. అంటే ఉండ పాకం రావాలి. బూరెలకి వండుతాం కదా పాకం, అలా పాకం వచ్చిన తర్వాత అలా పాకం వచ్చేదాకా తిప్పుతూనే ఉండాలి. చూసుకుంటూ ఉండాలన్నమాట. మనం మధ్య మధ్యలో చూసుకుని పాకం బాగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్కి అయితే నేను బాగా నెయ్యి అప్లై చేసేసానమాట. నెయ్యి ఇలా రాసుకుని పెట్టేసుకుంటే ప్లేటు పాకం రాగానే వెంటనే ఇవి పోసేసుకోవాలి. పోసేసుకుని బాగా గరిటెతో తిప్పేసేయాలన్నమాట. లేకపోతే అడుగంటేస్తాయి అన్నమాట. మొత్తం పోసేసుకుని ఒక్కసారి మనం తిప్పుకుని మొత్తం ఈ పాకం మొత్తం పట్టాలన్నమాట. పల్లీలు మొత్తానికి పాకం మొత్తం పట్టిన తర్వాత అప్పుడు మనం నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లో పోసేస్తే చక్కగా రెడీ అవుతుందనమాట. మనకెంతో ఇష్టమైనటువంటి పల్లీ పట్టి అనమాట. బయట కొనుక్కుని తినే కన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుందన్నమాట ఈ ఫుడ్ ఐటము. ఇలా బాగా తిప్పేసుకోవాలన్నమాట. అందులో పోసిన తర్వాత తిప్పుకున్న తర్వాతే చక్కగా ప్లేట్లో వేసుకోవాలి. అప్పుడు మొత్తం సమంగా పడుతుందన్నమాట. బెల్లం మొత్తం ఈక్వల్గా అన్నిటికీ పడుతుంది. పప్పులన్నిటికీ పడుతుంది. లాస్ట్‌లో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఏ స్వీట్‌కైనా సరే ఇలాచీ పౌడర్ మాత్రం కంపల్సరీ. స్వీట్ అంటేనే ఇలాచీ పౌడర్ ఉండాలి. అప్పుడే బాగా టేస్ట్ వస్తుంది. ఏ స్వీట్‌కైనా సరే. నేను మర్చిపోయాను అనుకున్నాను. కానీ గుర్తొచ్చింది నాకు. మళ్ళీ లాస్ట్‌లో వేసాననమాట నేనైతే ఇలాచీ పౌడరు. పిల్లలకి చాలా మంచిదండి. హెల్త్‌కి చాలా మంచిది. ఇవి గనక రోజుకొకటి ఇచ్చినా చాలు. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. పల్లీలు చాలా మంచిదండి ఆరోగ్యానికి తింటూ ఉంటే గనక. ఇదిగో నేను చక్కగా అచ్చులాగా పోసేసాను. ఇది మొత్తం చూడండి ఎలా ఉందో. వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి.